నుంచి రిటైర్డ్ కావడం జరుగుతూ ఉంది. వాళ్ళ ఫంక్షన్ అయిన తర్వాత టైం చాలా తక్కువగా ఉందనే ఉద్దేశంతో మేము మామూలుగా మా వాళ్ళు ఎక్కువ మాట్లాడుతుంటారు. కాబట్టి అంతవరకు మీ దగ్గర ఎనర్జీ లెవెల్స్ ఉంటాయో లేవు అనే ఉద్దేశంతో ముందు మీ యొక్క భావోద్వేగాలన్నింటినీ బయటికి తీసుకొని వచ్చేస్తే ఇక సభ క్లీన్ అవుతుంది. కాబట్టి ఇక తర్వాత మేము మాట్లాడుకునేది ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో మా వాళ్ళని ముందు ఆపేసి ఫస్ట్ మీకు అవకాశం ఇచ్చాము. సో ఎనర్జీ లెవెల్ ఇప్పుడు మాట్లాడాలంటే అంత ఎనర్జీతో మాట్లాడలేరేమో అని, కానీ ఉన్న శక్తి ఉన్నప్పుడు మాట్లాడిస్తే మీరు మీ లాస్ట్ డేస్ ఏదైతే ఉన్నాయో ఇవి పంచుకునేటువంటి ఈ ఆనంద క్షణాలు ఏదైతే ఉన్నాయో అవి మళ్ళీ తిరిగి వచ్చేటివి కాదు. కాబట్టి మేము రొటీన్ గా మాట్లాడేటివే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధాలని, ఆప్యాయతలని, ప్రేమ అభిమానాలని ప్రదర్శించడానికి ముందు అవకాశం ఇద్దామని ఒక ఏర్పాటు చేసుకుంటూ వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేశారు. అర్థం చేసుకున్నారు ఎందుకో, లేకపోతే మా వాళ్ళు బైక్ అందుకున్నారంటే ఆవిడ ఒకరి దానికి ఆ రాత్రి వరకు ఒకరే చెప్పగలిగే కెపాసిటీ మా వాళ్ళందరూ తెలుసుకోలేదు. ఆర్టీసీలో ఎవరు ఎత్తినప్పుడు బైక్ ఉదయం నుంచి సాయంత్రం వరకు మాట్లాడే కెపాసిటీ అందరికీ. కానీ వాళ్ళందరూ బాగా సదుపాయించారు. థ్యాంక్ యూ. తర్వాత ఈరోజు ముఖ్యంగా రిటైర్మెంట్ కు ఒక అద్భుతమైనటువంటి ఆనందమైనటువంటి క్షణాలు. వీటి కోసం ఎదురు చూడనటువంటి ఉద్యోగులు ఎవ్వరూ కూడా ఉండరు. సో ఈరోజు వీళ్ళందరికీ కూడా మెకానికల్ అయితేనేమి, డ్రైవర్ అయితేనేమి, కండక్టర్లు అయితేనేమి, వారందరూ కూడా వారి సేవలన్నింటినీ దిగ్విజయంగా కొనసాగించి చిట్ట చివరి వరకు తన బాధ్యతను నిర్వర్తించి సక్సెస్ఫుల్ గా, ఎందుకంటే జీవితంలో సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్, అల్టిమేట్ గా గోల్ చేరుకోవడం చాలా ఇంపార్టెంట్. మాట మధ్యలో వెళ్లిపోయే వాళ్ళు కాదు నేను. సో సక్సెస్ అనేది చిట్ట చివరి వరకు చేరుకున్న వాళ్ళకు మాత్రమే సక్సెస్ అయినాడు అని చెప్తారు. సో వీళ్ళు పరిపూర్ణంగా ఉద్యోగ ప్రయాణంలో సక్సెస్ అయ్యి మరి కార్పొరేషన్ ఇచ్చినటువంటి బాధ్యతలన్నింటినీ కూడా సక్రమంగా నిర్వర్తించినందుకు మన సంస్థ తరఫున వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలా. వాళ్ళ సేవలన్నింటినీ కొనియాడాల్సిన పరిస్థితి. వాళ్ళ యొక్క డిసిప్లిన్ ఉన్నటువంటి ఏదైతే ఉందో అదంతా కూడా మనము ఒక ఆదర్శవంతంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా డ్రైవర్ సహోదరులు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటువంటి ఈనాటి ఏదైతే ఉందో అది మా వాళ్ళు పద్మవ్యూహంతో పోల్చారు. కరెక్టే, అది అంతకంటే ఎక్కువే ఉంటుంది. ఇక మొట్టమొదటి వాళ్ళు మాట్లాడేటప్పుడు పద్మవ్యూహం డబుల్ ఉందండి. ఎవరు కూడా రోడ్డు మీద వెళ్లే వాళ్ళకు అసలు లైసెన్స్ ఉందో లేదో తెలియదు, డ్రైవింగ్ వస్తాదో లేదో తెలియదు. 30 ఏళ్ళు డ్రైవింగ్ అయినటువంటి డ్రైవర్ను క్వశ్చన్ చేస్తారు వాళ్ళు, నీకు డ్రైవింగ్ రాదా అని. మరి తల్లిదండ్రుల స్థాయిలో ఉన్నటువంటి మా డ్రైవర్లు ఏ స్థాయి? తల్లిదండ్రుల స్థాయిలో ఉన్నటువంటి మా డ్రైవర్లు చిన్న పిల్లోడు మాట్లాడే మాటలుగా భావించి ఎంతమందిలో అలా క్షమించేస్తూ వస్తే తప్ప ఆయన చివరికి ఈ డిపో చేసుకోలేదు. అలాంటి పరిస్థితి. మా వాళ్లకు ఒకటే చెప్తాడా, మనము డ్రైవింగ్ అన్నటువంటిది మెంటల్ గా ఏ విధంగా ఉండాలా, ఎంత స్ట్రాంగ్ గా ఉండాలా అనుకుంటే మొట్టమొదటి 3 విషయాలు గమనించాలి డ్రైవర్ సహోదరులు అందరూ కూడా. దయచేసి గతం నుంచి తలుచుకొని బాధపడుతూ ఉన్నటువంటి ఒక కేటగిరీ, భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదని మరి ఊహించుకుంటూ భయపడిపోయే కేటగిరీ ఒకటి, వర్తమానంలో ఉండేదాన్ని ఎంజాయ్ చేస్తూ బ్రతికేటటువంటి కేటగిరీ ఒకటి. మా డ్రైవర్లందరూ కూడా బస్సు ఎలా ఉందో, ఇప్పుడు ఏం సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా గతానికి సంబంధించినటువంటివి ఏవి కూడా మనసులో పెట్టుకోవడానికి వీల్లేదు. ఆ తర్వాత డ్యూటీ 5 సింగల్ 6 సింగల్ అనేటువంటిది ఉంటుంది. వాటిని చూసి భయపడాల్సినటువంటి పరిస్థితి లేదు. వర్తమానంలో చేసేటువంటి డ్రైవింగ్ ఆస్వాదిస్తూ చేస్తే ఎటువంటి ఒత్తిడి ఉండదు. అలాగే మీరు సక్సెస్ఫుల్ గా డిపోకు రావడానికి సహాయపడతారని చెప్పి మీరు మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండడానికి ఇదొక్కటే మనకు మార్గము, వేరే మార్గం అయితే ఏమీ లేదు. మీరు చేయాల్సినటువంటి ఏ సింగల్స్ అయితే అవి తగ్గవు. మీరు తీసుకురావాల్సినటువంటి పారామీటర్లు ఏవైతే ఉన్నాయో అవి ఏమి కూడా కారవు. కానీ వాటన్నింటికి సమాధానం చెప్పేది మీ దగ్గర ఒకటే ఒకటి ఉంది, అది మానసికమైనటువంటి స్థైర్యము. దాన్ని మా వాళ్ళందరూ కూడా దయచేసి మరి నేను చెప్పినటువంటిదో వాళ్ళు అర్థం చేసుకున్నారు, చక్కగా
స్టేట్ లో మన పిఎస్ కాల్ సెక్రటరీ గారు చెప్పినట్టు మా డిపోకు లోయెస్ట్ యాక్సిడెంట్ రేట్ లో అవార్డు తీసుకోవడానికి రెడీ అయినా మేము. ఈ అందరికి కూడా మన డ్రైవర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా ప్రతి డిపోలో నాకు ఏదో ఒక అవార్డు వచ్చింది. ఈ డిపోలో ఏమీ లేకుండా వెళ్ళిపోతుందనేమో అనుకున్నాను. చివరిలో ఒక అవార్డు ఇస్తూ వాళ్ళు మరి అనంతపురం డిపోని ఫస్ట్ స్థాయిలో నిలబెట్టడం జరిగింది. కాబట్టి దీనికి కారణమైనటువంటి డ్రైవర్ సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత బంధువులు చాలా భావోద్వేగంగా మాట్లాడారు. మరి కలెక్షన్ కింగ్ నిజమే, వాళ్ళు కొన్ని వర్డ్స్ చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఆ చిరంజీవి గారు బాక్స్ బద్దలు అవుతుంది, గడ్డ గడ్డగా కనెక్టర్ కొన్ని డైలాగ్స్ పెట్టాడు చిరంజీవి గారు. అవన్నీ ఎక్కడున్నాయంటే ట్రైన్ లో పోతూ ఉంటే ఎవరో ఒకటి మాట్లాడిన మాటలు పట్టుకునేవాళ్ళు. అవి తీసుకుపోయి సినిమాలు పెట్టేస్తారు, చాలా క్లిక్ అయిపోయినారు. అది మీకు పాత సినిమా చూస్తే అర్థమవుతుంది. సో ఆ విధంగా వాళ్ళకు సర్టిఫికేషన్స్ బ్రహ్మాండంగా ఇచ్చారు. ఏది కలెక్షన్ కింగ్, తర్వాత ఇంకోటి ఏదో రైజింగ్ గ్యాంగ్ లీడర్, ఇంకొకటి ఏదో డ్రైవింగ్ లో కూడా సర్టిఫికేట్స్ ఇచ్చారు. మీ అభిమానానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా వాళ్ళని అంతగా మీరు దగ్గర చూసినందుకు. అంటే ఒక డ్రైవర్ కి మీరు సర్టిఫికేట్ ఇస్తే అందరూ డ్రైవర్ కేటగిరీకి అంతా సర్టిఫికేట్ ఇచ్చేట్టే మాకు లెక్క. అలాగే కండక్టర్ కలెక్షన్ ఇచ్చినందుకు, దేవుడు అన్నందుకు మరి మా కండక్టర్ సహోదరులు అందరూ కూడా మీరు సర్టిఫికేషన్ ఇచ్చినట్టే లెక్క. సో మీకు మా వాళ్ళని దీవించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలా. దయచేసి ఈనాటి కార్యక్రమంలో మరి భావోద్వేగాలు అన్నటువంటివి తాత్కాలికము, వాటిని బేస్ చేసి జీవితంలో ముందుకెళ్ళలేము. కాబట్టి మీకు ఈ టైంలో మీరు ఎక్స్టెండ్ చేయాల్సింది కేవలము మా ఎంప్లాయీస్ కి సపోర్ట్ కుటుంబపరంగా ఇవ్వాలని చెప్పి, ఆ సపోర్ట్ అన్నటువంటిది ఎలా ఉండాలంటే మిమ్మల్ని ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తూ వాళ్ళ దగ్గర తీసుకొని వచ్చారో ఆ విధంగా మీరు కూడా మీ సపోర్ట్ వాళ్ళకి ఎక్స్టెండ్ చేయాలని చెప్పి, అలాగే మరి పిల్లలు చాలా వరకు బాగా చదివారట. స్వీడన్ లో చదివారు పిల్లలు, స్వీడన్ లో ఉన్నారట, వారిలో ఉన్నారు అందరూ. మంచిదే, చాలా దూరం పంపించగలిగారు వీళ్ళు. కానీ అంత దూరం నుంచి ఒక పలకరింపు కావాలని కోరుకుంటారు. అంత టైం కూడా లేకుండా మాత్రం ఉంటుంది. దయచేసి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కోరుకుని ఎంత దూరమన్నా మీరు ఉండని, అంత దూరం నుంచి తల్లిదండ్రులకు కోరుకునేటువంటి చిన్న పలకరింపు, ఆ పలకరింపు కూడా మీరు ప్రేమగా పలకరిస్తే ఇంకా అద్భుతము. కాబట్టి ఈ రెండు విషయాలను గుర్తుపెట్టుకొని మా యొక్క ఉద్యోగులకు సపోర్ట్ చేస్తారని చెప్పి అందరూ వక్తలు కూడా చాలా మంచి విషయాలు, మరి భాషా ప్రయోగం కూడా కొంతమంది చాలా చక్కగా ప్రదర్శించినారు. వారందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత పండుగ వాతావరణంలో జరుపుకోవడానికి మీ అందరూ సహకరించినందుకు మీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇందులో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.